చూశారు ఇప్పుడు పోలీసు వ్యవస్థ కొన్ని చోట్ల ఏ రకంగా గాడి తప్పి వ్యవహరిస్తుందో. పోలీసు వ్యవస్థ గాడి తప్పి వ్యవహరిస్తూ ఉన్నది. పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు కొన్ని చోట్ల పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం వేస్తున్నారు. పోలీసు అధికారులు పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం వేస్తూ ఉన్నారు. వైకాపా నాయకులు, అధికార పార్టీ నాయకుల మెప్పు పొందటం కోసం ఈ రోజున డిఎస్పి సత్యనారాయణ అనే వ్యక్తి కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు టౌన్కు రావటం కోసం, వాళ్ళందరూ మెప్పు పొందటం కోసం ఈ రోజున ప్రభాకర్ గారిని ఈ రోజున ఆ రకంగా అవమానకరంగా ట్రీట్ చేయడం జరిగింది. ఆయన కూడా కాదు, పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఇప్పుడు ఓకే ఓకే. నేను అడుగుతున్నా, ఈ రోజున అతను రేపు బర్త్డే ఉంది, మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు ఆయన అభిమానులందరూ. అక్కడికి వెళ్తానంటే పంపకపోవటంలో ఔచిత్యం ఏమిటి? హరిరామ్ జోగి గారు వేరే బ్లాక్లో ఉన్నారు, దానికి దీనికి సంబంధం లేదు. నా వెంట ఉన్న కానిస్టేబుల్ పంపమని కూడా అడిగారు ఆయన. అసలు పోలీసు వ్యవస్థ అసలు మీరు బుద్ధి జ్ఞానంతో పనిచేస్తున్నారా అధికారి డిఎస్పి? అందుకే ఇప్పుడు డీజీపీ రాజేంద్రనాథ్ గారి దగ్గరికి మా అడ్వకేట్స్ అందరూ, మా నాయకులు కలిసి వెళ్తూ ఉన్నారు. జరిగిన వాస్తవాన్ని, దురదృష్టం ఏంటంటే ఆయన ఎవరిని చూడండి. అసలు ఎంతవరకు నాకు తెలిసి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆఫీస్ తలుపులు తెరుచుకోలేదు. అసలు ఆయన ఆఫీసు తలుపులు తెరుచుకోలేదు అసలు. ఇప్పుడు ముందస్తుగా చెబుతున్నాం, అయ్యా రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మా చింతమనేని ప్రభాకర్ గారికి జరిగిన అన్యాయం చెప్పుకోవటానికి వ్యాన్ ఎక్కించుకొని ఎందుకని నేషనల్ హైవేలు ఎందుకు తీసుకెళ్తున్నారు? ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తే ఏలూరు టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, లేదంటే రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. నేషనల్ హైవే తీసుకెళ్తామండి. అక్కడ ఆయన ధైర్యవంతుడు కాబట్టి ఆపి నేను వెళ్ళిపోతాను, మీ దిక్కునుతాడు చెప్పుకోండి అని వచ్చాడు ఆయన. ఇంకొకళ్ళైతే భయపంతులు చేస్తారా? నా కార్యకర్తలు నాకు రక్తదానం చేస్తున్నారు, వాళ్ళని పలకరించడానికి ఎవరైనా నేరం అండి అది? బుద్ధి తక్కువగా చాలామంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. తప్పకుండా అధికారంలోకి వస్తాం రేపు. డిఎస్పి సత్యనారాయణ గారు, మీరు చేసిన తప్పిదాలన్నిటికి కూడా చాలా భారీ మూల్యం చెల్లిస్తారు. మీరు భారీ మూల్యం చెల్లిస్తారు. మీ అవినీతి గురించి కూడా ఆయన పెద్ద చిట్టా ఇచ్చాడు. ఇప్పుడు నేను చెప్పట్లేదు, నేను మీ అవినీతి, మీరు సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కూడా మీరు ఏ రకంగా వ్యవహరించారో, ఎక్కడెక్కడ ఏం చేశారో మొత్తం ఆయన ఒక అవినీతి చిట్టా ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని బయట పెట్టడం లేదు. తర్వాత రోజుల్లో తప్పకుండా మీ చట్ట వ్యతిరేక చర్యలకి, ఈ రకంగా చేస్తున్న దుర్మార్గ వ్యవహారాలకి మీరు ఆర్ గోయింగ్ టు పే హెవీలీ ఫర్ దిస్. థ్యాంక్ యూ.